హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజైతే మా యానివర్సరీ అనమాట. అంటే మండే రోజు మా యానివర్సరీ ఉండే. ఇంకా సండే రోజు మేము బయటికి వెళ్దాం, చీరాల బీచ్కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము. నేను 5th మంత్ ప్రెగ్నెంట్ ఉండడం వల్ల నాకైతే క్యాబ్ జర్నీ పడలేదన్నమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళినాక కూడా కొంచెం జర్నీ చేయాలి, ఇబ్బంది అవుతుంది మళ్ళీ అని చెప్పేసి రైల్వే స్టేషన్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం ఇంటికి. పొద్దున్నే 6 o'clockకే బయలుదేరితే ఇంకా అక్కడికి వెళ్ళే వరకు 6:40 అయ్యింది. ఇంకా అసలు రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి నాకు కడుపులో తిప్పడము, ఇంకా నాకు రిస్క్ అనిపించి సరే వద్దు ఇంటికి వెళ్ళిపోదాము అని మా హస్బెండ్కి చెప్పేసరికి సరే అని ఇంటికి వచ్చేసిండే అనమాట. ఇంకా ఆ రోజు నైట్ పడుకున్నాము, మార్నింగ్ లేచినాం, లేజీగా పనులే చేసుకున్నా. అంటే ఏం ప్లానింగ్ చేసుకోలే అనమాట. ఎక్కడికైనా వెళ్దాము, ఇది చేద్దాం అది చేద్దామని. ఇంకా మాకు పూజలు లేవు ఇయర్ కాబట్టి పూజ కూడా చేయలేదు కనీసం. ఇంకా నార్మల్గా డే అట్లా అవుతుంటే మా హస్బెండ్ చెప్పిన మటన్ దే అని చెప్పిండే. ఇంకా నేను సరే అని మా హస్బెండ్ మటన్ తేయడానికి వెళ్ళిండు. ఇంకా ఆ రోజు మొత్తం పడుకొని ఇంట్లో పనులన్నీ వేసుకొని మళ్ళీ ఈవినింగ్ పడుకున్నా, రెస్ట్ తీసుకున్నా. ఎందుకంటే నాకు రెస్ట్ నీరసంగా అనిపిస్తుంది ఈ మధ్య చాలా, అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ పడుకున్నా, మళ్ళీ లేచినాం. ఇంకా ఈవినింగ్ అయితేనే ఉంది, 3 అయితేనే ఉంది. ఇంకా స్నానం చేసేసుకొని మా హస్బెండ్కి అయితే చెప్పిండే అనమాట నేను మటన్ దే అంటే సరే అని తేయడానికి వెళ్ళిండు. ఇంకా మటన్ నేనే వండిండే. ఇంకా ఈవినింగ్ టైంలో పాలు తాగుతున్నాము. మా కొడుకు అయితే 5th మంత్ ప్రెగ్నెన్సీ కదా అని చెప్పేసి నేనేం చేసినాం, కుంకుమ పువ్వు ఉంటుంది కదా, పాలల్లో వేసుకొని తాగుదామని పాలల్లో వేసుకొని తాగుతుంటే నాకే 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 అని చెప్పేసి వేసుకుంటూ తాగిండు ఆయన కూడా. ఇంకా ఒక 2-3 రెక్కలు వేసిన, నేను కూడా అంతే వేసుకొని తాగుతా అనమాట. అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు. ఇంక ఇద్దరం తాగినాము. తాగిన తర్వాత నేను మటన్ బగారా రైస్ అయితే ఇంట్లోకి ప్రిపేర్ చేసిండు అనమాట. మా హస్బెండ్ నేను స్నానం చేస్తున్నప్పుడు మా కొడుకుని తీసుకెళ్ళి కేక్ తెచ్చిండు అనమాట. చిన్న పీస్ ఇప్పిమని అడిగిండంట నా కొడుకు. ఇంకా అంటే చపాతీస్ తీయడానికని వెళ్ళి, రుమాల్ రోటీస్ ఉంటాయి కదా అవి తీయడానికి వెళ్ళి దాని పక్కనే బేకరీ ఉంటే ఇంకా చిన్న పీస్ కేక్ అడిగేసరికి పెద్ద పీసే ఇప్పించిండు. అంటే ఒక 1/2 కిలో అంతే కేక్, పెద్దదంటే మరీ పెద్దది ఏం కాదు. ఇంకా కేక్ ఇప్పించేసరికి ఇంటికి వచ్చి చూసేసరికి నేను షాక్ అయినా. మా హస్బెండ్ ఏమంటాడు ఇంటికి వచ్చినాక, ఏది కట్ చేయడానికి కాదు జస్ట్ తినడానికి సాత్విక్ అడిగిండని చెప్పేసి ఇప్పించిన అని అన్నాడనమాట. ఇంకా నేనేమో ఎట్లాగో తెచ్చినావు కదా జస్ట్ ఇట్లా ఫొటోస్ దిగుదాము, యానివర్సరీ కదా ఎట్లా ఉంటుంది మంచిగా ఫొటోస్ దిగుదాము, రెడీ అవుదాము. ఫస్ట్ టైం మా పెళ్ళై 4 years అనమాట. 4 yearsకి మేము ఎప్పుడు కేక్ కట్ చేయలేదు. ఒక్కసారేమో బయటికి వెళ్ళినాము. ఇంకా ఇదే అనమాట ఫస్ట్ టైము. కేక్ ఉంది కదా ఎట్లాగో జస్ట్ రెడీ అయ్యి ఫోటో దిగుదాము అని చెప్పేసి అనుకుండే. ఇంకా మటన్ బగారా రైస్ అయితే మంచిగా కుదిరిండే. ఇంకా బగారా రైస్ కూడా చాలా బాగా వచ్చింది, కాకపోతే ఆయిల్ తక్కువైంది అందులో. అయినా సరే నాకు మంచిగా అనిపించింది. ఇంకా బగారా రైస్ అయితే మటన్ అయితే తిన్న తర్వాత ఇంకా రెడీ అయిపోయి కేక్ కట్ అయితే వేసిండే అనమాట చిన్నగా. మా కొడుకుతోనే వేయించినాం, ఎందుకంటే మా హస్బెండ్ అస్సలు కేక్ కట్ చేయను అంటాడు. నాకు కేక్ కట్ చేస్తే అసలు అయ్యర్ అంత బాగుండదు, నేను కేక్ కట్ చేయను బర్త్డేకి అని అంటాడు. ఇంకా సరే అని చెప్పేసి మా కొడుకుతోనే కేక్ అయితే కట్ చేయించిండే అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే 4 years తర్వాత ఫస్ట్ ఇయర్ మేము ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఒక ఇయర్ అయితే బయటికి వెళ్ళినాం సంగీకి. ఇంకా 2 years ఏమో ఫస్ట్ మా కొడుకు పుట్టిండు, సెకండ్ ఇయర్ బయటికి వెళ్ళినాము, థర్డ్ ఇయర్ ఏమో అంత బాగా జరుపుకోలేము ఎందుకు. ఇంకా 4th year అయితే చాలా బాగా జరుపుకున్నాం. ప్లస్ నేను ఈ శారీ కుట్టించుకుండే మా మమ్మీ పెట్టిందనమాట. అంటే 5th month బట్టలు పెడతారు కదా అప్పుడు నాకు ఈ శారీ అయితే చాలా నచ్చింది. నేనే షాప్కి వెళ్ళి కొనుక్కున్న. కలర్ కానీ లేకపోతే క్లాత్ కానీ స్మూత్గా చాలా బాగుంది, నాకైతే చాలా చాలా నచ్చిండే. ఇంకా నేనైతే ఇట్లా సింపుల్గా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా మా మమ్మీ మా చెల్లెలు ఇద్దరు వచ్చింది, వాళ్ళతో పాటు మేమైతే కేక్ కట్ చేసుకుండే. ఇంకా మంచిగా తినేసి ఇంకా సింపుల్గా డే అయితే చాలా రిలాక్స్గా అనిపించింది, చాలా హ్యాపీగా ఉండే. ఇలా మా యానివర్సరీ అయితే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే అనమాట.